డైట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ టైం రెస్ట్రిక్టివిటీ, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? లైక్ డస్ ఇట్ హెల్ప్? షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చా? డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా సరే? అమ్మ, నేను షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పలేను, బికాజ్ ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ డెఫినెట్లీ మీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఆయనకి ఇన్ఫామ్ చేసి, షుగర్ ఏముంటుందమ్మా, షుగర్ ఎందుకు పెరుగుతుంది, మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది. సో మీ డాక్టర్కి ఇన్ఫామ్ చేసి, సార్ ఇట్లా నేను డైట్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తే, ఆయన ఒక ఒపీనియన్ తీసుకొని మెడికల్ సూపర్విజన్ తీసుకుంటే మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తారు ఫస్ట్, ఒకేసారి బంద్ పెట్టారు. సో ఆయన కూడా షుగర్ డోసేజ్ అనేది తక్కువ చేస్తారు, టాబ్లెట్ డోసేజ్ తక్కువ చేస్తారు. సో ఎస్, బీపీ అండ్ షుగర్ పక్కన పెట్టేస్తే డెఫినెట్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ బెనిఫిషియల్. ఎందుకంటే మనం ఇవన్నీ రోగాలకు కారణం చెప్పినాను కదమ్మా, ఇప్పుడు ఇన్సులిన్ స్పైక్స్, గ్లూకోజ్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్. మీరు ఏ డిసీజ్ తీసుకోండి, దాని వెనకాల ఇన్సులిన్ ఇస్ ద మెయిన్ కాజ్. సో మీరు ఇన్సులిన్ స్పైక్ కాకుండా చూసుకోవాలి అంటే, గ్లూకోజ్ స్పైక్ కాకుండా చూసుకోవాలంటే ఇది చేయాలి. టైం రెస్ట్రిక్ట్